హాయ్ అండి. వెల్కమ్ టు స్మార్ట్ మాతీరాగా. నా పేరు లక్ష్మి. మేము రాంచీలో ఉంటాము. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేము కూడా బాగున్నాము. మార్నింగే ఇలాగ మా వారు మార్కెట్కి వెళ్ళి పచ్చి రొయ్యలు తీసుకొచ్చారు. 1 kg 350 అలా ఉంటాయి. మా కాకినాడలో అయితే ఇంకా తక్కువకు దొరుకుతాయి. ఇదిగోండి ఇలా క్లీన్ చేసుకోవాలి బాగా. వేడి నీళ్ళు అవి వేస్తారు కానీ నేనేం వేయను. ఇలాగే తీసేస్తానమాట. పెద్ద రొయ్యలే కదా తొందరగా వచ్చేస్తుంది షెల్లో. ఇదిగోండి ఆ మధ్యలో ఉన్న అది నరం లాంటిది తీసేయాలి. ఫస్ట్ తల దగ్గర ఇలా తీసేసి తోక దగ్గర ఇలా గట్టిగా పెట్టి ప్రెస్ చేసి లాగామనుకోండి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఆ తర్వాత మధ్యలో ఉన్న నరం లాంటిది తీసేయాలి. ఇంక ఇలా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇసుక అది ఏమి ఉండదులేండి. మేము కేరళలో ఉన్నప్పుడైతే ఇసుక వేసేసేవారు ఎందుకో చేపలకి, పచ్చి రొయ్యలకి. అవి క్లీన్ చేసుకునేప్పటికి తల ప్రాణం తోక్కొచ్చేది. ఇంకా బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాల్సి వచ్చేదనమాట. ఎందుకంటే ఎంత కడిగినా ఇసుక ఎంతో కొంత ఉండేదనమాట. ఇలా 4, 5 సార్లు బాగా వాటర్లో కడిగేసి పిండేసుకొని తీసుకొని పసుపు, సాల్టు కలిపి పెట్టేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఆఫ్టర్నూన్ కర్రీ ప్రిపరేషన్ కోసం. ఈరోజు ఫ్రైడే కదా! మా పాపకి లంచ్ బాక్స్ ఏదైనా జంక్ ఫుడ్ లాంటిదైనా పెట్టొచ్చు. కానీ అంటే మ్యాగీ, పాస్తా లాంటివి ఏమైనా ఈరోజు పెట్టొచ్చనమాట. ఫ్రైడే అలౌడు. దోస, ఇడ్లీ లాంటివి ఏమన్నా పెడతానన్నా చపాతీ అది వద్దంటదనమాట. ఇంక సర్లే ఇంకా అదే వంటని కాస్త సపరేట్‌గా చేసి పెట్టిచ్చేసామంటే అదే వెరైటీ అనుకొని తీసుకెళ్ళిపోద్ది. ఇంక ఇలాగా ఆనియన్స్, టమాటాలు, కొంచెం జీలకర్ర, ఈ కరివేపాకు అన్నీ ఆయిల్‌లో ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇంకా మిల్ మేకర్‌ని ఫస్టే ఉడకబెట్టేసుకున్నాను. ఆ మిల్ మేకర్‌ని కూడా వేసి ఇంకా తగినంత సాల్టు, పసుపు, కారం ఇవన్నీ ధనియాల పొడి అన్నీ వేసాను. ఇంక ఎటువంటి గరం మసాలాలు కూడా ఏం వేయలేదు. అన్నీ వేసి కొద్దిగా వాటర్ వేసి లైట్‌గా అంటే కుక్ చేశాననమాట. ఇంకా ఆల్రెడీ మిల్ మేకర్ ఫస్టే ఉడికిపోయింది కాబట్టి ఇంకా కొద్దిగా తక్కువ వాటర్‌లో అంటే జస్ట్ వేయినట్టుగా వేసాననమాట. ఇంకా లాస్ట్‌లో కొత్తిమీర చల్లేసుకొని కర్రీ అనేది ప్రిపరేషన్ చేసేసుకున్నాను. ఇదిగోండి గోధుమ పిండిలో వాటరు, సాల్టు ఇవన్నీ జీలకర్ర అన్నీ వేసేసి దీన్నే ఇలాగా దోసలాగా వేసేసాను. దోస కమ్ చపాతీ అనమాట. ఇలా చేసేసి దాని మధ్యన అది కాస్త ఆయిల్ స్ప్రింకిల్ చేసేసుకొని అటు ఇటు కాల్చుకొని తీసుకున్నాననమాట. ఇయ్యే మామూలుగా పెట్టి ఇది సపరేట్‌గా కర్రీ సపరేట్‌గా పెట్టామనుకోండి, ఏంటి మమ్మీ మళ్ళీ ఇదే రొటీన్ అంటది. ఇంకా అందుకని దీని మధ్యలో అది మిల్ మేకర్ కర్రీ పెట్టి స్టఫ్ రోల్‌లా చేసి ఇచ్చాననమాట. ఇదిగో అమ్మ మిల్ మేకర్ రోల్ అని ఇచ్చాను. పన్నీర్ లేదు. పన్నీర్ ఉంటే పన్నీర్‌తో చేసి ఇచ్చేదాన్ని. చపాతీలు చేసే ఓపిక లేనప్పుడు ఇలాగ డోవ్‌లా కలిపేసి వాటర్ దోసపిండిలా కలిపేస్తాను గోధుమ పిండిని. ఇదిగోండి ఇలా వేస్తాను. ఇటు తిప్పితే చపాతీలా ఉంటది. అటు తిప్పితే దోసలా ఉంటది. అందుకే దోస కమ్ చపాతీ. పెనం పైన ఈ గోధుమ పిండిని ఎంత తక్కువగా తీసుకొని పల్చగా పెద్దగా దోసలాగా చేస్తే ఇలాగ అటువైపు చపాతీలా కాలుతుందనమాట. మామూలుగా ఎక్కువ పిండి వేసేసామనుకోండి ముద్దగా అంటే స్పాంజ్లాగా వచ్చేస్తుంది. గోధుమ అట్లలాగా అయిపోతాయి. ఇంకా ఈ చపాతీ రెడీ అయిన చపాతీల మధ్యలో ఈ టమాటా కెచప్ అది అప్లై చేసి ఈ కర్రీ పెట్టేసి ఇంకా రోల్లా చేసి ఇచ్చేసాననమాట. ఇంకా అదే మేము కూడా తినేసాము మా వారు నేనును. గారెల పిండికి రుబ్బాను కానీ ఇంకా ఆయిల్ లేదు. అందుకనే ఇంకా తర్వాత చేద్దామని. మిల్ మేకర్ అన్న, పన్నీరు, మష్రూమ్ అంటే మా పాపకి చాలా ఇష్టము. అందుకని ఇంకా మార్నింగ్ అవే ఎక్కువ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. అవి ఈజీగా కూడా అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ ఆఫ్టర్నూన్ ఇలాగా 6 ఎగ్స్ బాయిల్ చేసుకుంటే అందులో 2 ఎగ్స్ పోయినాయి. ఇంకా గానుగ నూనె అనమాట. కాస్త ఆయిల్ ఎక్కువే వేసాను. అందులో ఫస్ట్ సాల్టు, పసుపు వేసుకొని ఇంకా ఎగ్స్ అవి ఫ్రై చేశాను. నెక్స్ట్ పచ్చి రొయ్యలను కూడా ఫ్రై చేసుకోవాలి. ఆ పచ్చి రొయ్యలని మరీ ఎక్కువ గట్టిగా ఫ్రై చేసేయకూడదు. అంటే కొంచెం అందులో ఉన్న వాటర్ అంతా పోయి ఉండేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. నెక్స్ట్ అదే ఆయిల్‌లో కట్ చేసుకున్న ఆనియన్స్ అంటే 4, 5 మీడియం సైజ్ ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే కర్రీ బాగా టేస్ట్ వస్తది. అవి బాగా కొంచెం మగ్గిన తర్వాత ఈ కట్ చేసుకున్న పచ్చిమిర్చి మన టేస్ట్‌కి తగ్గట్టు 4, 5 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకున్నాను. అలాగే ఇంకా మునక్కాడలు కూడా వేసేసి మూత పెట్టి మగ్గించుకోవాలనమాట. ఆ మునక్కాడల ఫ్లేవరు ఒక అంటే ఆనియన్స్‌కి పట్టిద్ది. బావుంటుంది. ఇంకా నెక్స్ట్ మునక్కాడలు అవి మగ్గిన తర్వాత ఈ
అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వేసుకొని అది కూడా బాగా కలుపుకున్న, అంటే ఆ పచ్చివాసన అది పోయేంత వరకు ఫ్రై చేసుకొని కట్ చేసుకున్న 4 టమాటాస్ని వేసుకోవాలి, మీడియం సైజువి. టమాటాలు ఎక్కువ వేసుకున్న కర్రీ బాగుంటుంది. ఇంకా అన్నీ వేసుకొని అవి కూడా బాగా మగ్గించి, ఇంకా సాల్టు, పసుపు ఆల్రెడీ వేసాము, సాల్టు, కారము, ధనియాల పొడి, చికెన్ మసాలా వేసాను. అవన్నీ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గించి, ఇంకా ఈ ఫ్రై చేసుకున్న ఎగ్స్, ఈ పచ్చి రొయ్యలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇంకా నేనేం వాటర్ వేయట్లేదు కాబట్టి మూత పెట్టుకొని, ఇంకా అదిగోండి ఒక ఎగ్ ఇలా కలుపుతున్నప్పుడే పోయింది. ఇంకా దాన్ని తీసేస్తున్నాను పక్కకి. బాయిల్ చేస్తున్నప్పుడేమో 2 ఎగ్స్ అట్లా అయిపోయాయి. ఇప్పుడు 3 ఎగ్స్ మిగిలాయి అనమాట. 6 ఎగ్స్ చేస్తే ఇలా 3 ఎగ్స్ ఉన్నాయి. అందుకే కలుపుతున్నప్పుడు అదరా బదరా కలపకుండా చూసుకొని కలపండి. ఇంకా ఇదంతా బాగా కలుపుకొని అన్నీ సరిపోయాయి. ఇంకా వాటర్ అనేది ఏం వేయకుండా మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్లో ఇంకా బాగా, అంటే కర్రీ అనేది దగ్గరికి పడుతుంది కదా, అప్పుడు చూసుకొని లాస్ట్లో కొత్తిమీర అది చల్లుకొని మరొక 2 నిమిషాలు కుక్ చేసుకున్నామంటే మన పచ్చి రొయ్యలు, కోడిగుడ్డు, మునక్కాడ కర్రీ రెడీ అవుతుంది. ఎంత బాగుందంటే టేస్టు చాలా సూపర్గా ఉంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. గరం మసాలా బదులు నేను చికెన్ మసాలా వేశాను. చాలా బాగుంది టేస్ట్ అనేది. అలాగే నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. ఇంకా పెరుగు, ఈ పచ్చి రొయ్యలు, కోడిగుడ్డు, టమాటా, మునక్కాడ కర్రీ వేసుకొని ఆ రోజు మా భోజనం అయిపోయిందిలేండి. నిన్నే అంటే ఫ్రైడే రోజు అనుకోకుండా మా ఇంటికి ఒక గెస్ట్ వచ్చిందనమాట. చూసారా బీరువా. అసలు నేను వచ్చిన ఈ 3 సంవత్సరాల నుంచి అడుగుతున్నాను, బీరువా కొను అంటే మనకి పోస్టింగ్ అప్పుడు, ఈ ట్రాన్స్పోర్ట్ అప్పుడు చాలా ఇబ్బంది అయిపోద్ది, వద్దు అని. అంటే మాకు ఆల్రెడీ కాకినాడలో ఉందలేండి మా రూమ్లో, అందుకే వద్దన్నారు. కానీ సడన్గా కొనేశారు. ఆ రోజు మార్నింగే చూస్తానని వెళ్ళారు. చూస్తానని వెళ్ళిన ఆయన ఏకంగా కొనేసి అంటే కొనేసి బుక్ చేసుకొని వచ్చేసారనమాట. మనీ అది పే చేసి వాళ్ళు ఆఫ్టర్నూను ఇలాగ 3:30కి అలా తీసుకొచ్చారనమాట అతను. సడన్ సర్ప్రైజ్ అనమాట. అలాగే అంటారు మా వారు. ఫస్ట్ ఏమీ వద్దు ఫ్రిడ్జ్ కొనమన్నప్పుడేమో వద్దు మనకెందుకు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అంటారు, ఫ్రిడ్జ్ కొనేస్తారు. అలాగే వాషింగ్ మిషన్ అలాగే అన్నారు అన్నీ. ఇంకా ఇది కూడా వచ్చేసిందిలేండి. దీనికో చిన్న కథ ఉంది, చెప్తాను. అంటే మొన్న మేము పూరి వెళ్ళినప్పుడు అక్కడ ఇది రౌండ్ పూరి జగన్నాథుడివి ఫోటో ఉన్నది, మ్యాగ్నెట్ లాంటిది తీసుకొచ్చి 20 రూపీస్ అనమాట. అది కొన్నాము. అలాగే పూజారి నాకు ఒక లక్ష్మీదేవి ప్రతిమనిచ్చారు. ఇంకా ఈ 2 ఎక్కడ పెట్టాలి, ఊర్లో పెట్టేసి వద్దామంటే అక్కడ నేను ఉండను, మరి ఎలాగా దేవుడా నిన్ను, అంటే మా కారులో పెడదాం అనుకుంటే అదేమో అంత లోపలంతా ప్లాస్టిక్లా ఉంది, ఐరన్లా లేదు కదా. ఇంకా ఎక్కడ పెట్టాలి దేవుడా అని ఆ ముందు రోజే అనుకుంటున్నాను అనమాట. గుర్తు చేసుకుంటున్నాను, పర్సులో పెట్టుకున్నాను. అంటే మామూలుగా ఇంకెక్కడ పెట్టలేదు. ఎలాగా నిన్ను పెట్టడానికి, మా ఇంట్లో బీరువా మా ఆయన కొనరు, ఎలాగా అనుకునేటప్పటికి ఇదిగోండి తర్వాత రోజు నెక్స్ట్ రోజే బీరువా వచ్చేసింది. వెంటనే దేవుడిది పెట్టేశాను, పూజ అది చేసేసుకున్నాను. లోపలేమో లక్ష్మీదేవి, మనకి బీరువా లోపల లక్ష్మీదేవి ప్రతిమ ఉంటుంది కానీ ఇక్కడ ఇవ్వలేదు. ఇంకా నేనే ఆ అమ్మవారిని లోపల పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా అలాగా జరిగింది. చూడండి కొన్ని అలా విచిత్రంగా జరుగుతాయి కదా అనుకున్నాను. దేవుడు అంటే మా వారు కొననన్నారనమాట. ససేమిరా బీరువా అనేది కొననన్నారు. ఆ కొన్న ఆయన ఎందుకు సడన్గా ఆ డ్యూటీలో ఒక ఆయన వచ్చి నేను ఇలాగ కొన్నాను, అక్కడ చాలా బాగున్నాయి, తక్కువ రేట్లు అది ఇది అని చెప్పేస్తే ఇంకా వెంటనే ఇంకా వెళ్ళారు. అతను తీసుకొని తర్వాత రోజు వెళ్ళారు. రెస్ట్ వచ్చింది అనుకోకుండా. ఇంకా వెళ్ళి ఇదిగోండి ఈ బాదము, ఈ కాజు కూడా తీసుకొచ్చారు. బీరువా వచ్చేసి 13,000, 13,000 అంట. ఇంకా మరి మన దగ్గర ఎలా ఉందో మరి, ఇక్కడ అది తయారు చేసే దగ్గరే వెళ్ళి కొన్నారు. మొత్తానికి దేవుడి చమత్కారం అనమాట. చిన్నదైనా పెద్దదైనా దేవుడి చమత్కారం. కేజీయా చూడండి ఫ్రెండ్స్. ఇగో కిస్మిస్ 440, బాదం వచ్చేసి 950, కాజు ఎంత 860.
మకానా 250. ఇవి కూడా తీసుకొచ్చారనమాట. హోల్సేల్గా తీసుకొస్తావు కదా. ఇదిగోండి మా కొత్త బీరువా. మాహి అడ్లేదు నువ్వు అక్కడ మా కొత్త. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇదే. ఇదిగోండి మా కొత్త అతిథి. ఏదైనా చిన్నదైనా పెద్దదైనా ఆనందమే కదా. ఇదిగోండి సగ్గుబియ్యంతో పాయసం చేసేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.